జనం నెచ్చిన నేత జడ్చెల్ల మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారి జన్మదిన సందర్భంగా భారీగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కూడా జనం కూడా భారీ ఎత్తున వచ్చి వాళ్ళ రక్తదానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి చెన్నవెల్లి గ్రామ సర్పంచ్ ఉన్నారు. ఆయనతోటి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తేనా. ఈరోజు జనం నెచ్చిన నేత అంటూ భారీ ఎత్తున రక్తదానం కూడా జనాలు అభిమానులు ఈరోజు లక్ష్మారెడ్డి జన్మదిన సందర్భంగా రక్తదానం ఏర్పాటు చేశారు. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు పబ్లిక్ కూడా వాళ్ళ జన్మదినంగానే ఈరోజు వేడుక జరుపుకున్నారు. ఎలా అనిపిస్తుంది ఈరోజు? ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే గతంలో ఒక 2004 నుంచి కూడా ఈ కార్యక్రమాలు ఇప్పుడు యథావిధిగా ఎమ్మెల్యే గారు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా దీన్ని ఆయన జన్మదిన సందర్భాన్ని ఎప్పుడు కూడా ఖాళీ కాకుండా 2004 నుంచి కూడా ఈరోజు 2024 ఫిబ్రవరి 3 20 సంవత్సరాల నుంచి నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఉత్సాహంగా యువకులు ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు లాస్ట్ టైంలో కూడా మా యువకులు కూడా మా గ్రామం నుంచి కూడా వచ్చి రక్తదానం శిబిరం చేస్తున్నట్టు ఇప్పుడు కూడా ఒక 5-6 మందితో ఇప్పించడం జరిగింది. అందుకే మేము దొరికినాం, లేకుంటే ముందే అంటే వెళ్ళిపోతుంటాం మేము కూడా. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు ఇక్కడ రాజ్యాధికారం పాలించిన తర్వాత మీ ఊర్లో గత 5 ఏళ్ల నుంచి ఎలాంటి అభివృద్ధి సాధించింది? ఈ మంత్రివర్యుల నుంచి మీకు ఎలాంటి సహకారం అందేది? మొన్న 2019లో మేము ఎలక్ట్ అయిన తర్వాత మంత్రి లేడు, ఓన్లీ ఎమ్మెల్యే గారి దగ్గర మేము మా చిన్న విలేజ్ అయినా కానీ కూడా ఇంచుమించు ఒక 65 లక్షల సీసీ రోడ్లు కానీ ఎన్ఆర్జీఎస్ సిడిపి కానీ బీసీ కమ్యూనిటీ హాల్ ఇవన్నీ కూడా ఆయన అంటే గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీ నిధులు ఉండవు కాబట్టి ఎక్కువ మొత్తం పెద్ద మొత్తం కూడా 90% ఇప్పుడు ఎమ్మెల్యే గారి నిధుల ద్వారానే విలేజ్ అంతా కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అయితే గతంలో ఏ సర్పంచ్లకు కూడా అదృష్టం దక్కనంత లాస్ట్ 2 పర్యాలు కూడా సర్పంచ్లకు చాలా పనులు చేసుకోవడానికి డెవలప్మెంట్ చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అవకాశం కల్పించింది. గత 70 ఏళ్ల నుంచి జరిగిన అభివృద్ధి కూడా ఈ 10 ఏళ్లలోనే సర్పంచులు చాలా విధాలుగా డెవలప్మెంట్ చేసి చూపెట్టారు. కానీ అదే స్థాయిలో మీ గ్రామంలో మీ టీఆర్ఎస్ చేసిన పనుల పట్ల గ్రామ ప్రజలు ఎలాంటి సంతృప్తి వ్యక్తం చేస్తారు? ఇప్పుడు గ్రామ ప్రజలు కానీ యువకులు కానీ వాళ్ళందరికీ కూడా తెలుసు అండి. ఎందుకంటే మనం ఎలక్ట్ అయిన తర్వాత ఏవేవి కొత్తగా రోడ్స్ సీసీ రోడ్స్ కానీ బీసీ కమ్యూనిటీ హాల్ కానీ మిగతా ఇప్పుడు క్రిమిటోరియం కానీ శ్మశాన వాటిక కానీ ఇవన్నీ కూడా ప్రకృతి వనం పల్లె ప్రకృతి వనం ఇవన్నీ కూడా అన్ని పనులు చేయడం జరిగింది. కాకపోతే బిల్లుల విషయంలో చాలా జాప్యమైంది. ఇప్పటి వరకు కూడా నిన్న మాకు లాస్ట్ రోజు అని ఛార్జ్ కూడా తీసుకోవడం జరిగింది, నోడల్ ఆఫీసర్లకు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇంకా బిల్స్ కూడా రాలేదు. వస్తే ఆ నోడల్ ఆఫీసర్ల ద్వారా బిల్లులు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. పనులు అయితే చేసినాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించినా కేంద్ర ప్రభుత్వం ఏ పనిని కూడా దుర్వినియోగం చేయకుండా ప్రతి పైసాను కూడా గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. కాకపోతే బిల్స్ విషయంలో ఇంతవరకు కూడా మాకు రాలేదు. అవి రావాలని చెప్పి కూడా అధికారులను ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము అయితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్ష్మారెడ్డికి ఒక మంచి వ్యక్తి అనే పేరు కూడా ఉంది. అయితే మీ నియోజకవర్గంలో సర్పంచ్లకు లక్ష్మారెడ్డి సార్ ఎలాంటి సహకారం అందించేది? సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గారితో మేమందరం కూడా. కాకపోతే ఏదంటే అభివృద్ధి విషయంలో సంపూర్ణ సహకారం తీసుకోగలిగినాం. ఇప్పుడు గతంలో 2001 నుంచి కూడా మేము ఉద్యమంలో పార్టీ జెండా అయితే చేసినాము. ఇప్పటి వరకు కూడా 20 సంవత్సరాల నుంచి ఆయన ఎంబడున్నాం. మాకు ఏ పదవి ఇచ్చినా పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీకి అనుగుణంగా సార్కి అనుగుణంగా సార్ చెప్పింది ఏదైనా ఉంటే కూడా దానికి కూడా పార్టీ అధిష్టానానికి కట్టుబడి పార్టీ ప్రయోజనాలకు ఆశించే చేసినాము. ఎప్పుడు కూడా ఆయన విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. పదవి ఇస్తాడా ఇయ్యడా అనేది కూడా మనం ఆశించలేదు. ఆయన దృష్టిలో ఉన్నాం. ఇయ్యలేదు వీళ్ళకి ఏం చేయలేదు అనేది ఆయన దృష్టి ఉంది. చాలా అంతే, అదే ఒక పెద్ద పదవిలాగా మనకు అది. అయితే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఎప్పుడైనా భరోసా విషయంలో కానీ సాయం చేయడం విషయంలో కానీ ఎప్పుడు కూడా వెనకని చేయడు కార్యకర్తలు. అంటే ఇప్పుడు ఆయన దృష్టిలో వాడు సరే ఆర్థికంగా బాగానే ఉన్నాడులే అనుకున్నాం చేయడు. ఆర్థికంగా లేనని ఖచ్చితంగా కూడా ఇప్పుడు కోడుగల్ నుంచి నేను మిడ్జిల్ మండలి 5 మండలాల్లో కూడా నేను తాలూకా స్థాయిలో తిరగడం జరిగింది. అక్కడ అటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఆయన సొంతంగా కూడా సరే ఏం కాకుండా సొంతంగా 100 రూపాయలు కాకపోయినా 10 రూపాయల సహకారంతో వాళ్ళని డెవలప్మెంట్ చేసే విధంగా ఆయన ఆలోచన ఉంటుంది. అది ముఖ్యంగా మీ గ్రామంలో ఈ 5 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధితో పాటు ఇంకా మీ చేయాల్సిన అభివృద్ధి ఏమన్నా మిగిలిపోయి ఉన్నాయా? చిన్నవి అన్నీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం 100%కి ఒక 75% మనం క్రాస్ చేసినాం. 25% ఏమైనా వర్క్లు ఉంటాయి అంతే.